నమస్తే, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భవానీ దీక్ష విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లుగా వివరించిన చైర్మన్. గ్రాండ్ విజయవాడ జేజీఆర్టీ హోటల్స్ పండుగ సీజన్ లో దాని సాంప్రదాయ కేక్ మిక్స్ వేడుకతో ప్రారంభం. హర్డే కేక్ మిక్సింగ్ యొక్క ప్రతిష్టాత్మక సాంప్రదాయంలో పాల్గొనడానికి విచ్చేసిన మీడియా ప్రముఖులు మరియు హోటల్ సిబ్బంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ ఎస్ఐపిబి సమావేశం. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి. భవానీ దీక్ష విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లుగా వివరించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి దిగున దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం దుర్గగుడి యువ సేనా నాయకుతో కలిసి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఇంద్రకీలాద్రి కొండపై ఎటువంటి దుకాణాలు ఉండకూడదని నిర్ణయించామని తెలిపారు. కొండపై అమ్మవారి ఆలయం సమీపంలో దుకాణదారులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అయితే దేవస్థానమే 2 దుకాణాలు ఏర్పాటు చేసి అసలు ధరకు విక్రయించాలని ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామని అన్నారు. తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. మొత్తం 24 అంశాలకు గాను 18 అంశాలను ఆమోదించామని చెప్పారు. దుర్గగుడికి ఆదాయ మార్గాలు పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి సమావేశం మొదటి సమావేశం ఈరోజు చేసుకోవడం జరిగింది. చైర్మన్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మేజర్గా మనకు ఒక 24 అంశాల మీద డిస్కషన్ చేశాము. దాంట్లో 18 అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు, రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి, ప్లస్ ఆన్ గోయింగ్ వర్క్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా ఒక 2 అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అదేవిధంగా అన్నప్రసాద వితరణలకు సంబంధించిన ఒక 2 అంశాలు, ఆ విధంగా ఈ లీజెస్కు సంబంధించిన షాప్స్ గురించి ఒక 2 విషయాలు, అంటే టోటల్గా 24 అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది. అందరూ సభ్యులు కూడా వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము, ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు ఆ దశ నిర్దేశం చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ఎక్కడి దాకా ఉన్నాము, ఒకవైపు భక్తుల భద్రతను, ఒకవైపు మౌలిక వసతులు, సౌకర్యాలు, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదము అన్లిమిటెడ్గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ, అదేవిధంగా భవానీ దీక్షల విరమణ రేపు జరగబోయే ఈ భవానీ దీక్షల విరమణ మనకు డిసెంబర్ 11 నుంచి 15 దాకా గతంలో కన్నా భిన్నంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, సంబంధిత ఏఈఓస్, సూపరింటెండెంట్ అందరికీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. రేపు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, కలెక్టర్ గారితో కూడా ముందస్తుగానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తూ ఉన్నారు, రీసెంట్గా కూడా చూశారు, ఎక్కడికక్కడ దేవాలయాల్లో భక్తులు రద్దీ పెరుగుతుండే క్రమంలో భద్రత కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ కాను అవన్నీ కూడా ముందుగానే తీసుకుంటే తప్ప మనం అక్కడ సక్సెస్ కాలేం. కాబట్టి శ్రీ దుర్గారమ్మ ఈరోజు మేము ఇక్కడ బోర్డు మీటింగ్ సమావేశం జరిగింది. మరి మమ్మల్ని అందరినీ కుటుంబ ప్రభుత్వం నన్ను చైర్మన్గా అనౌన్స్ చేయడం, మా సభ్యులందరినీ కూడా సభ్యులుగా అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈరోజు కావాలని ఆ తల్లికి ఇష్టమైన శుక్రవారం రోజు మేము ఈ మీటింగ్ విషయాలు మీకు తెలియపరచాలి. కాబట్టి మేము ప్రతి త్వరలో రాబోయే భవానీల మాల విరమణ రేపు డిసెంబర్ 11 నుంచి 15 దాకా, మరి మీరంతా దసరాలో కనుక అంతా కూడా ఎలా చూశారంట తండోపతండలుగా ఆ భవానీ మాతలు కానీ భవానీలు కానీ వస్తారు. దానికి మళ్ళీ సేమ్ దసరా ఉత్సవాలకు మళ్ళీనే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని ఆ విషయాల మీద ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. అలాగే జనరల్ పాయింట్ మాకు ఈ టెంపుల్ మీద ఉన్న షాపులు కానీ, ఆ పాటలు కానీ, వాళ్ళు ఎవరెవరికి ఎంతకెంతకు ఇచ్చాము, ఏం డీటెయిల్స్ అన్నీ కూడా
మా దేవాలయం నుంచి మా అందరికి కూడా తెలియపరిచారు వాళ్ళు. అవన్నీ ఓకే చేయడం, లేకపోతే కొన్ని పరిశీలించడం ఇవన్నీ జరిగింది. అలాగే ఎన్నో విషయాలు వచ్చినాయి. కింద షాపులు కానీ అక్కడ ఎలా ఉండాలి, ఎలా బోర్డులు ఉండాలి, మనం కేర్ ఎలా తీసుకోవాలి, శుభ్రం ఎలా ఉంచాలి, బెటర్మెంట్గా ఎప్పటికప్పుడు ఈ మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న భక్తులు సంఖ్య పెరుగుతున్నాన్ని బట్టి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఎన్నో విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా మరి ఇంజనీర్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ ఏఈఓలు, మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరినీ వివరణ తీసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలన్నీ కూడా మాకు సమాధానం చెప్పారు. మా సభ్యులందరూ కూడా తృప్తి పడ్డారు. మా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకున్న డౌట్లని. మరి మేము కూడా అన్ని పరిశీలించి ఈ 20 రోజుల్లో మేము అన్ని తిరిగి చూసాం. మేము చాలా విషయాలు మా ముందుకు వచ్చిన విషయాలను కూడా మేము అడిగాం. ముందు అటన్నింటి కూడా బెటర్మెంట్గా చేయాలి. గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్ పండుగ సీజన్ ను దాన్ని సాంప్రదాయ ఏమని జిఆర్టీ ఉంది కదా, జయమా ఆవేశం ఎందుకు అరుస్తున్నారుగా? అసలు జై ఉందో లేదు, ఎందుకు జిఆర్టీ హోటల్ అంటారు దాన్ని? జిఆర్టీ ఉంది కదా, అక్కడ ఉంది కదమ్మా. నువ్వు సంతోషం అవుతావు ఎందుకు? మళ్ళీ గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్లో పండుగ సీజన్ ను దాని సాంప్రదాయ కేక్ మిక్సింగ్ వేడుకలతో ప్రారంభించింది. ఇది స్థిరత్వం మరియు సహజ స్ఫూర్తికి బలమైన నిబద్ధతతో గుర్తించబడింది. నవంబర్ 7వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన అతిథులు, మీడియా ప్రముఖులు మరియు హోటల్ సిబ్బంది హాజరయ్యారు. అందరూ హాలిడే కేక్ మిక్సింగ్ యొక్క ప్రతిష్టాత్మక సాంప్రదాయంలో పాల్గొనడానికి విచ్చేశారు. ఈ వేడుక పర్యావరణకు అనుకూలమైన చెట్టు లైటింగ్ తో సాంప్రదాయానికి ఒక మలుపు తిరిగింది. ఇది వృద్ధి మరియు పర్యావరణ బాధ్యతను సూచిస్తుంది. సాంప్రదాయ క్రిస్మస్ చెట్టును వెలిగించడానికి బదులు అతిథులు చెట్టు ఆకారంలో ఉన్న కస్టమ్ డిజైన్ చేయబడిన మెటల్ ఫ్రేమ్ మొక్కలను నాటారు. ఇది పర్యావరణ స్పృహతో కూడిన పద్ధతుల పట్ల హోటల్ యొక్క అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. ప్రతి మొక్కను పెంపకం కొనసాగిస్తుంది. పండుగ స్ఫూర్తికి స్థిరమైన విధానాన్ని కలిగి ఉంటుంది. కేక్ మిక్సింగ్, డ్రై ఫ్రూట్స్, నట్స్ మరియు స్పైసెస్ ల మిశ్రమం చేస్తారు. ఇది ఐక్యతను మరియు సీజన్ యొక్క వెచ్చదనాన్ని సూచిస్తుంది. థీమ్ ప్రకారం హాజరైన వారు తెల్లటి దుస్తులు ధరించారు. స్థానిక పిల్లల కరోల్ గానం మరియు కాలానుగుణ విందులతో పండుగ హైటీని ఆస్వాదించారు. ఆనందం మరియు పర్యావరణ అవగాహనతో నిన్న సాయంత్రం ముగిసింది. ఈ సంవత్సరం మా కేక్ మిక్సింగ్ వేడుక సాంప్రదాయం మరియు స్థిరత్వం రెండింటికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పండుగ ఆచారాలను పర్యావరణ స్పృహతో కూడిన పద్ధతులతో కలపడం మేము పచ్చటి సెలవుల సీజన్ కు నాంది పలుకుతున్నామని గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్స్ జనరల్ మేనేజర్ హరిప్రసాద్ అన్నారు. గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్స్ స్థిరమైన ఆతిథ్యంలో ముందుందని మాకు గర్వంగా ఉందని, తేలికైన పర్యావరణ పాదముద్రతో చిరస్మరణీయ అనుభవాలు అందజేస్తుందని గ్రాండ్ విజయవాడ జిఆర్టీ హోటల్స్ స్థిరమైన అనుకూల అనుభవాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది మరియు బ్రాండ్ యొక్క ఫిలాసఫీ ది ప్రామిస్ ఆఫ్ మేర్నను ప్రతి క్షణంలో అందించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. Namaskaram. My name is Hari Prasad. I'm the GM for GRT Grand Hotel Vijayawada. I'm so happy today we are celebrating our fruit mixing celebration. This we do it for every year, and this is for celebrating this next 2 months of festival season, and that's why we do this celebration. This time for a difference, we are doing it in this lawn, which is one of our premium location here, and also we are celebrating this Christmas and New Year celebration on a more sustainable way. Like, for example, in the lobby, generally we used to have a Christmas tree which is made of sometimes plastics, but now we have a natural plant which is being made as a Christmas tree itself. I'm sure all of you should come visit our hotel and enjoy our food and also celebrate this holiday time in a sustainable way. That is our humble request, and thank you once again, Hari Prasad. And I also thank the media people who come all the way here to showcase the way of celebrating this holiday time. And once again, thank you. Thank you. నమస్తే అండి, నమస్కారం. నా పేరు శ్రీధర్ గారే, నేను హెడ్ షెఫ్ నీ హోటల్కి. ఎవ్రీ ఇయర్ 25th గురించి ముందుగా ఒక 1 month కానీ 2 months ముందు కానీ మేము కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తాం.
ఈ రోజు ఎంటైర్ జిఆర్టీ హోటల్స్ 7th మేము చేస్తున్నాం. అందరూ కలిసి అన్ని హోటల్స్ ఒక్కసారి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తున్నాం. సో చేస్తూ లోకల్గా ఉన్న గెస్ట్ని కూడా మా ఇన్వైటేషన్ కూడా పిలిచి అందరినీ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కేక్ మిక్సింగ్ అనేది మేము ఆల్మోస్ట్ ఒక 12 వెరైటీ ఆఫ్ ఆల్కహాల్ 12 వెరైటీ ఆఫ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి మిక్స్ చేసిన మిక్చర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాం. క్రింద సంవత్సరం మిక్స్ చేసిన మిక్చర్ అనమాట. ఈ ఇయర్ మేము వాడతాం, కేక్స్ వాడతాం. సో అందుకు కేక్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో దాంతోపాటు ఇప్పుడు ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమం కూడా కొద్దిగా ముందుగా స్టార్ట్ చేస్తాం. 25th అవుతుంది, నెక్స్ట్ జనవరి వస్తుంది, 1st వస్తుంది, 31st వస్తుంది. వీటన్నిటికీ స్టార్ట్ చేస్తాం. అది కాకుండా డిస్కౌంట్స్ కూడా చాలా ఆఫర్స్ ఇస్తున్నాం. డిస్కౌంట్ ఆఫర్ జిఆర్టీ హోటల్స్లో. ఇప్పుడు ప్లమ్ కేక్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేశాను. ప్లమ్ కేక్ కూడా 45% డిస్కౌంట్ ప్లమ్ కేక్ మీద ఇస్తున్నాం. ఎవరైనా తీసుకెళ్లాలంటే హ్యాపీగా తీసుకెళ్ళవచ్చు. ఇంకా ప్యూర్ ప్లమ్ కేక్ అంటే దాంట్లో ఎటువంటి ఇంకేం మిక్స్ చేయం, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ ఆల్కహాల్, దట్స్ ఇట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కేక్ అండి, మీరు వచ్చి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ SIPP సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, భారత్ నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, CS ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా పార్టీ నాయకులు వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్తో టైఅప్ చేయడం జరిగింది. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తి చేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్పుడు నిర్ణయం. పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక ప్రజా ఉద్యమం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక, పేదల వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోయినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. 12వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో
ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వం తక్షణమే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మాయ చేస్తున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా విజయవాడలో జరగబోయే తన లైవ్ కచేరీ గురించి పలు విషయాలను పంచుకున్నారు. విజయవాడలో ఇది తన మొదటి లైవ్ ప్రోగ్రామ్ అని, కచేరీకి వచ్చేవారు తన పాటల్లో ఉన్న ఆ హృదయానుభూతిని, ఆ ఎమోషన్ ప్రత్యక్షంగా అనుభవిస్తారని అన్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మాయ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇటీవల విజయవాడలో జరగబోయే తన లైవ్ కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన సంగీత ప్రయాణం, మారుతున్న కాలం, నేటి సంగీత ధోరణులపై హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు. తన పాటలే మాట్లాడుతున్నాయని, తన పాటల్లో జీవం ఉందన్నారు, ఓ ఎమోషన్ ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితాలలో తన పాటలు ఏదో ఒక సందర్భంలో భాగమయ్యాయన్నారు. మేల్ సింగర్ పాడినా ఫీమేల్కి తెలియదు, ఫీమేల్ పాడినా మేల్కి తెలియదన్నారు. దర్శకుడే ఏ పాట వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తమ కాలంలో మాత్రం ప్రతి పాట ఒక టీం వర్క్ ఫలితమని చెప్పారు. తన విజయవాడ లైవ్ కచేరీ గురించి మాట్లాడుతూ విజయవాడలో ఇది తన మొదటి లైవ్ ప్రోగ్రామ్ అని, రేపు కచేరీకి వచ్చేవారు తన పాటల్లో ఉన్న ఆ హృదయానుభూతిని, ఆ ఎమోషన్ను ప్రత్యక్షంగా అనుభవిస్తారని నమ్ముతున్నా అని ఇళయరాజా తెలిపారు. ఇళయరాజా గారితో ఒక షో చేస్తే చాలనేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇళయరాజా గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. మీకు నా జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను సార్. మీలాంటి వ్యక్తులతో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు సార్. అయితే నా జీవితం మీరు అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. రేపే 8th శనివారం నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జరగబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పాటలన్నీ నా ఏమేమి పట్టానో అదన్నీ పాడాను. అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్ని పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది, యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని. ఆ మెషిన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్, ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది. లేదు సరదాగా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు ఉంటే అంటే ఈ పాటలు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సోషలిజం ఒకటే మార్గమని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ తెలిపారు. మోడీని ప్రశ్నించి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికే లేదని అన్నారు. తొలి సోషల్ విప్లవ దినోత్సవం సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, శ్రీనివాసరావులతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సోషలిజం ఒక్కటే మార్గమని తెలిపారు. మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. దేశంలో మోడీ పరిపాలన దేశాన్ని మరింత దిగజార్చిందని విమర్శించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర లేదని, అంబానీలు, అదానీలు, టాటాల ఆస్తి పెంచడానికి మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా ప్రజలకు మేలు చేయడం కన్నా కార్పొరేట్లకు ఇక్కడ ఆస్తులు దారపోస్తున్నారని ఆరోపించారు. అమరావతి, పోలవరం కట్టడానికి, రాష్ట్రం హక్కులు కాపాడడానికి మోదీని ప్రశ్నించే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు.
నవంబర్ 7వ తేదీ రష్యన్ సోషలిస్ట్ విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ పరిస్థితుల్లో సోషలిజం ఒక్కటే మార్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అని చెప్పేసి అంతకంతకు ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు. 1917 అక్టోబర్లో రష్యాలో విప్లవం వచ్చినప్పుడు ఈ వెంటనే దెబ్బతినిపోద్ది అనుకున్నారు. కానీ 70 సంవత్సరాల పాటు సోషలిజం అజేయంగా అక్కడ కొనసాగింది. 70 సంవత్సరాల తర్వాత సోషలిజం అక్కడ దెబ్బతిన్నప్పుడు ఇక భవిష్యత్తులో సోషలిజానికి ఏమీ అవకాశం లేదు, ఇక ప్రపంచం అంతా పెట్టుబడిదారి విధానమే కొనసాగుద్దని చెప్పేసి చాలామంది ఆ రోజు జోస్యం చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే పూర్తిగా మళ్ళీ సోషలిజం తప్ప మార్గం లేదనే పరిస్థితి ప్రపంచానికి వచ్చింది. ఈ మధ్యనే న్యూయార్క్లో జరిగిన ఎన్నికల్లో ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్ మమ్దానీ గారు అక్కడ మేయర్ ఎలక్షన్స్లో గెలుపొందారు. అక్టోబర్ 17 సోషలిస్ట్ మహావిప్లవ దినోత్సవం సందర్భంగా ఆనాటి విజయాన్ని పురస్కరించుకొని మరింత స్ఫూర్తికి తెచ్చుకొని ఆ బాటలో నడవాలి, దాంట్లో దీక్ష పట్టాలి, ఆ కర్తవ్య నిర్వహణలో ముందుకెళ్లాలని చెప్పనేటువంటి లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు నవంబర్ 7 రష్యన్ విప్లవ దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో జరుపుకుంటూ చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు అమెరికాలో ట్రంప్కి ఎదురవుతూ ఉన్నటువంటి 2500 కేంద్రాల్లో ట్రంప్కి వ్యతిరేకంగా సెగబెట్టేటువంటి దానికి యువతలు మహిళలు మొత్తం అమెరికాలో ఉన్నటువంటి ప్రజానీకం దీనికి వ్యతిరేకంగా ఆయనకి నిలబడి చేసినటువంటి ఫలితంగా న్యూయార్క్లో జోహ్రాన్ మమ్దానీ అనేటువంటి ఆయన భారతీయ సంతతి, మేరా నాయర్ కొడుకు, ఆయన తొలి ముస్లిం మేయర్గా న్యూయార్క్ పట్టణానికి నగరానికి ఎన్నిక కావడం అని చెప్పనేటువంటిది ఇది ఒక కొత్త మెరుపు కూడా. ప్రపంచంలో తొలి సోషలిస్ట్ విప్లవం జయప్రదమైన రోజు. ఈ రోజుకి సోషలిజం ప్రాధాన్యత విశిష్టత పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారీ విధానం అమెరికా మొదలుకొని భారతదేశం వరకు పూర్తిగా విఫలమైపోయింది. అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రపంచం మీద పెత్తనం చేస్తూ ఉన్నారు, సుంకాలు విధిస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవటానికి సామ్రాజ్యవాదం కుట్రలు పన్నుతూ ఉంది. అందుకే ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి పోరాడిన చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాం. ఈరోజు అమెరికా ఇతర సామ్రాజ్యవాద దేశాలు దేశ ప్రజల మీద పెత్తనం చేయటాన్ని ఎదుర్కొని పోరాటానికి సిపిఎం ఈ రెడ్ మార్చ్ నిర్వహించింది. దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా పేరుగాంచిన అలెన్ విద్యా సంస్థ బ్రాంచ్ ను ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖలో నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని వివంత హోటల్లో జరిగిన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సంస్థ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. డిసిసి కేజీవి సరిత, అలెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ సమన్వయకర్త సీతారాం నండూరి, వైస్ ప్రెసిడెంట్ అండ్ జోనల్ హెడ్ మహేష్ యాదవ్, టిఎన్ హెడ్ సంతోష్ సింగ్, తెలంగాణ హెడ్ సౌరభ్ తివారీ హాజరయ్యారు. అతిథులతో కలిసి అలెన్ విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర నగరాల్లోని అలెన్ తరగతి గది కేంద్రాలకు హాజరు కాలేని విద్యార్థులకు అధిక నాణ్యత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అలెన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ క్రమంగా విస్తరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశం అంతటా అత్యంత ప్రముఖ విద్యా కేంద్రీకృత నగరాల్లో విజయవాడ ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. విజయవంతమైన భవిష్యత్తులను నిర్మించడానికి అంకిత భావంతో ఉన్న కుటుంబాలు, విద్యార్థులకు అలెన్ విద్యా నైపుణ్య సాంప్రదాయాన్ని విస్తరించడమే మా లక్ష్యం అని వివరించారు. 1988 నెలకొల్పిన అలెన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ నేడు భారతదేశంలోని 24 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 7 అంతర్జాతీయ ప్రాంతాలలో కలిపి 72 నగరాలలో స్టడీ సెంటర్ల ద్వారా విద్యా బోధన అందించడం జరుగుతోందన్నారు. ఈ సంస్థ 300కు పైగా తరగతి గది క్యాంపస్లను నిర్వహిస్తుండగా 400 కన్నా ఎక్కువ నగరాల్లో పరీక్షా కేంద్రాలను కలిగి ఉందని తెలిపారు. గత 16 ఏళ్లలో 27 మంది అలెన్ విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 1వ ర్యాంకు సాధించారని చెప్పారు. I am Mahesh Yadav, Vice President of Allen Career Institute South India Center.
So we'll say something about the Ellen. Ellen is having a legacy of 37 years. Started in 1988 from Kota, Rajasthan. Last 10 to 11 years we are working with South India. Started with Bangalore Center, Karnataka, followed by Tamil Nadu, Chennai, and then Pondicherry. Then last year we started our operation at Hyderabad Center, and day before yesterday we launched our center in Andhra Pradesh, that is Vizag city, and today we are here at Vijayawada. The whole idea to start our operation in Andhra Pradesh and today this Vijayawada city is to give the best academic system, best academic deliverables, and ultimate care of the student for getting result in IIT, in the NEET, and in the Olympiad. So we are known for the IIT best result, NEET best results, and the national and international Olympiad throughout the India. నమస్తే అండి, నేను నండూరి సీతారాం. నేను ఆంధ్ర తెలంగాణ కోఆర్డినేటర్ని. నేను విజయవాడ, వైజాగ్ కూడా నేను చూస్తున్నాను. ఈ ఎల్ఎన్ విజయవాడ యొక్క రంగప్రవేశానికి ముఖ్య ఉద్దేశం కేవలం విజయవాడ నుంచే బెంగళూరు వరకు సుదూర దూరానికి ఒక 68 మంది స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారు. సో ఏదైతే కోటాలో మనకి అత్యుత్తమైన ర్యాంకులు ప్రదర్శిస్తున్న ఎల్ఎన్ ఉందో అది 0 కిలోమీటర్స్ టు విజయవాడ అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మనం మొదలుపెట్టడం జరుగుతోంది. 27 సార్లు ఐఐటి నీట్లో ఫస్ట్ ర్యాంకుతో పాటు ఏ విద్యా సంస్థకి కూడా ఇటువంటి ర్యాంకులు లేకుండా నిజాయితీ అయిన ర్యాంకులతోటి ఎల్ఎన్ యొక్క సక్సెస్. ఎల్ఎన్కి మొదటి బలం ఫ్యాకల్టీస్. 15 years బ్యాక్ మేము చదువుకున్న విద్యా విధానాలు ఇప్పటికీ విజయవాడలో ఇంప్లిమెంట్ అవుతూ ఎక్కడ ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంటే ఉంది. వెరాస్ మనం బయటికి వెళ్తే ఎల్ఎన్ సిస్టంలో అసలు ప్రెషర్ అంటూ లేని సిస్టంలో చదువు నేర్పించడం జరుగుతుంది. అదే సిస్టమ్ ఎప్పటి నుంచో విజయవాడ రావాలి అని కోరుకుంటున్నప్పుడు ఇయర్ రావటం, వీఆర్ రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇయర్ ఆల్రెడీ నీట్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ సక్సెస్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ దిస్. సో ఈ బ్రాంచ్ కూడా, ఈ లాంచ్ కూడా ప్రాపర్గా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ, అండ్ ప్రెషరైజ్డ్ లేని ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ జరుగుతాయి కాబట్టి ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ పార్టిసిపేట్ అండ్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. దేశ స్వతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులు వందే మాతరం గేయం స్ఫూర్తి నింపిందని, విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు ఈ యొక్క గేయం కదిలించిందని, ఈ గేయం స్ఫూర్తిగా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందే మాతరం గేయం స్వతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని, ప్రజల పోరాట స్ఫూర్తి నింపిందని అన్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ జిల్లా అధికార యంత్రాంగం కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కేబీఎన్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, కేబీఎన్ కళాశాల సెక్రటరీ టి శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులతో కలిసి భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అదేవిధంగా వందే మాతరం గేయ రచయిత బకిన్ చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేలాది మంది విద్యార్థులతో వందే మాతరం గేయాలాపన చేశారు. గౌరవ ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్ గా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని, ఈ సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వందే మాతరం గేయం స్వాతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు. ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు కారణమైన వందే మాతరం ఔన్నత్యాన్ని యువత తెలుసుకొని దేశభక్తిని, జాతీయతా భావాన్ని పెంపొందించుకొని ముందడుగు వేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. వందే మాతరం రచింపబడి 150 సంవత్సరాలు జరిగిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని
ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాత్రం 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటోపాధ్యాయ చేత రచింపబడిన ఆనందమఠంలో రచింపబడినప్పటికీ 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ అప్పుడు స్వాతంత్ర పోరాటానికి వేదికగా ఉంటున్న భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. సందర్భంగా బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి దాన్ని అది మన స్వతంత్రం తీసుకురావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశభక్తి పెరగడానికి వందే మాత్రం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా ఆ వందే మాత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. వందే మాతరం గీత 150వ సంవత్సరం జరుపుకునే సందర్భంగా సంవత్సరం ఎంత ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆనర్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబీఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాతరం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రత్యేకంగా తెలియాలి. సో దీన్ని పాడుతూ మనము దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత వైపు తీసుకెళ్ళడానికి అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసి వందే మాత్రం పాటను పాడుతూ ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ అప్లోడ్ చేసి మన జిల్లాని అలాగే మన రాష్ట్రాన్ని నంబర్ 1 నిలపాలి. ఎంతో నమ్మకమైన నాణ్యమైన బంగారు ఆభరణాలను ఆదరించే మకుటా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఈషా రెబ్బా ఆనందం వ్యక్తం చేశారు. మకుటా శ్రీ గోల్డ్ డైమండ్స్ 2 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయని తెలిపారు. విజయవాడ నగరంలో శుక్రవారం గవర్నర్ పేటలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తమ చేతుల మీదుగా షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, విజయవాడ అంటే తమకెంతో మక్కువ అని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం షోరూమ్ ను సందర్శించిన తారలు ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు. షోరూమ్ నిర్వాహకులు వెంకట నాగ అరవింద్ మాట్లాడుతూ ఎవరు ఇవ్వని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చోకర్లు మరియు గొలుసులపై 1.99% వేస్టేజీ, ప్లెయిన్ జ్యువెలరీపై 2.99% వేస్టేజీ మరియు 100% జ్యువెలరీని స్టోన్ మైనస్ చేసి 5.99% వేస్టేజీకి ఇస్తున్నట్లు తెలిపారు. మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్స్ లో 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుండి 200 గ్రాముల హారం వరకు పచ్చి కుందన్, నక్షి, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ వంటి A to Z ఫ్యాన్సీ డిజైన్ తో సహా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక చాలా స్పెషల్ సిటీ విజయవాడ. ఇక్కడ చాలా షూటింగ్ చేశాను నేను. నా కెరియర్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీ హరిహర వీరమల్లు కోసం. సో వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ హ్యాపీ టు బీ అట్ మకుతా జ్యువెలర్స్. ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది, కలెక్షన్స్, ఆఫర్స్ అన్నీ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ అంటే నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇప్పుడు రాజా సాబ్ వస్తుంది Jan 9th. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నమస్కారం అండి. మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రారంభించడం జరిగిందండి. మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది. మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడా లేని విధంగా 1.99%కి సూత్రం గొలుసులు, 2.99%కి ప్లెయిన్ జ్యువెలరీ, 5.99%కి 100% జ్యువెలరీ స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ 5.99 VAకి అమ్మడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేడం గారికి వెరీ మంచి. మా దగ్గర అన్ని రకాల ఆల్ 2 grams నెక్లెస్ దగ్గర నుండి 200 grams హారం వరకు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పచ్చి, మా కుందన్, నషి, బెంగుళూరు, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్, ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాస్టింగ్ A to Z, గాడ్ అండ్ ఈవెంట్, ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. కమ్ టు విజిట్ మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మకుటా శ్రీ గోల్డెన్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు కూడా వచ్చాను. అండ్ ఈరోజు ఇనాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు అమ్మాయి అయ్యుండి ఇంకా చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ టు అంటే చాలామంది ఓనర్స్ ఉన్నారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది వచ్చినందుకు మీడియా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ కంట్రోల్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి, అందరూ వచ్చిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఆత్మరక్షణ సందేశంతో రూపొందించిన రోషాగ్ని చలనచిత్రం ఈ నెల 9వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని శైలజ థియేటర్లో విడుదల కానుంది. స్టంట్ మాస్టర్ అయిన రాజా వీరా ఈ చిత్రానికి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని ఆంధ్ర ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్ల నారాయణ కోరారు. సృష్టికర్త ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందించిన రోషాగ్ని చలనచిత్రం ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల కాబోతున్నట్లు చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో మరియు స్టంట్ మాస్టర్ రాజా వీరా తెలిపారు. శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, కోరిక వంటి ప్రతికూల భావాలు కనిపిస్తున్న ప్రస్తుత సమాజంలో వాటిని ఎదుర్కోలేని యువకులు, ఆడపడుచుల కోసం ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కొట్టడానికో చంపడానికో కాకుండా ఆత్మరక్షణ కోసం కరాటేని ఆయుధంగా చేసుకుని ఆత్మస్థైర్యం కల్పించాలనే చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. రోషాగ్ని చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో అయిన రాజా వీరా తెలుగు బిడ్డ అని, విజయవాడ భవానీపురం ఆయన జన్మస్థలమని ఆంధ్ర ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల నారాయణ తెలిపారు. కన్నడ సినీ పరిశ్రమలో 1250కు పైగా చిత్రాల్లో నటించి స్టంట్ మాస్టర్ గా దర్శకత్వం వహించిన రాజా వీర ఈ చిత్రంలో రియల్ కరాటే మాస్టర్ గా ఎవరూ చేయలేని ఒరిజినల్ స్టంట్స్ ను స్వయంగా చిత్రీకరించారని, ఈ స్టంట్స్ ను చేసి నెగ్గిన వారికి 1,00,000కు పైగా పారితోషికం ఇస్తామని, తెలుగులో కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారని వివరించారు. కన్నడలో 100 రోజులకు పైగా ఆడిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతో అనువదించి నవంబర్ 9వ తేదీన ఉదయం 9 గంటల ఆటతో శైలజ థియేటర్లో ప్రదర్శన ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూసిన వారు రాజా వీరాను జూనియర్ ఎస్వి రంగారావు గారు అని పిలిచారని, అది చాలా ఆనందం కలిగించిన అంశమని గోళ్ల నారాయణ పేర్కొన్నారు. చింతకాయల చిట్టిబాబు పాల్గొన్నారు. మిత్రుడు రాజవీర మన తెలుగు బిడ్డ, మన విజయవాడ భవానీపురం ఆయన జన్మస్థలం. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలవటం కాకుండా రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలవటానికి వచ్చాడు. ఆయన కన్నడ సినిమా పరిశ్రమలో 1250 పైగా సినిమాల్లో నటించి ఎన్నో సినిమాలకి స్టంట్ మాస్టర్గా దర్శకత్వం వహించి చాలా మంచి పేరు తెచ్చుకున్న రాజవీర ఆయన స్వయంగా
దర్శకుడుగా, నిర్మాతగా సినిమాల్లో మనం 24 క్రాఫ్ట్స్ అంటాం. ఆ 24 క్రాఫ్ట్లు ఆకలింపు చేసుకుని ముఖ్యంగా ఆయన కుమారుడు ఆయన సహాయంతో చాలా అద్భుతంగా తీసి 100 రోజులు పైగా కన్నడంలో ఆడిన సినిమా ఈ రోషాగ్ని. ఆ రోషాగ్ని కేవలం ఒక సినిమా కాకుండా ఒక సందేశం కూడా ఇవ్వాలి. అలాగే సమాజంలో ఈ ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతున్న సందర్భంలో ఈ ఆడపిల్లలకి ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం కలిగించాలి అనే ఒక చక్కటి మెసేజ్తో ఈ సినిమా ఆయన తీసి చాలా విజయవంతం చేశారు అక్కడ. ఆ విజయవంతమైన సినిమాని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఆయన దాన్ని తెలుగులోకి అనువాదం చేసి 9వ తారీఖున శైలజ థియేటర్లో ఉదయం 9 గంటల ఆటతో ఆయన ఆ సినిమాని ప్రదర్శన ప్రారంభిస్తున్నారు. 45 ఏళ్ల క్రితం మన ఊరు వదిలిపెట్టి బయటకు వెళ్ళాను. ఈరోజు ఒక హీరోగా, ఒక ఫైట్ మాస్టర్గా, ఒక డైరెక్టర్గా కర్ణాటకలో ఒక స్థానమాన గౌరవాలు మన బెజవాడు, మీ తమ్ముడు, మీ అన్న, మీ వాడు ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. కానీ విజయవాడకు వస్తే ఎలాగ రావాలి అని అనుకుంటామంటే చేసిన సినిమాని కన్నడలో ఉన్న సినిమాని డబ్బింగ్ చేసుకొని తెలుగులోకి రావడం జరిగింది. ఆ సినిమా మన శైలజ థియేటర్ ఇదే నెల నవంబర్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి ప్రదర్శించడం జరుగుతుంది. కానీ దాంట్లో నేను బ్లాక్ బెల్ట్ అండి, కరాటే మాస్టర్ని. ఒరిజినల్ రియల్ ఫైట్స్ దీంట్లో అలవడించడం జరిగింది. ప్రేక్షకులు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్య. నవంబర్ 9వ తారీఖు ఉదయం 9 గంటలకి శైలజ సినిమా థియేటర్లో రోషాగ్ని ఫుల్ యాక్షన్ డ్రామా ఫ్యూచర్ ఫిలిం అండి. ఇంకా ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనే మెసేజ్ ముఖ్య కారణంగా, కానీ ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంది. ఒక మంచి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమా, ఒక మంచి సాంగ్స్తో, గొప్ప టెక్నికాలిటీస్తో, చాలా అద్భుతంగా మంచి మంచి ఫైట్ సీన్స్ కానీ, ఇంకా మంచి సాంగ్స్ కానీ, ఇంకా మంచి మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అండి. సో అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్, ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ విద్యారంగంలో నూతన వరవడికి కేవీఎన్ కళాశాల శ్రీకారం చుడుతుందని కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రామ్ వెల్లడించారు. విద్యా బోధనకు పరిమితం కాకుండా విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, వారిలో జీవన నైపుణ్యాన్ని పెంపొందించడానికి కేవీఎన్ కళాశాల కృషి చేస్తుందని అన్నారు. కేబిఎన్ కళాశాల 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్జీ మాట్లాడుతూ 3 లక్షలకు పైగా విద్యార్థులు ఈ సంస్థ ద్వారా ఉన్నత విద్యావంతులై ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో ఉత్తమ స్థాయిలో ఉన్నారన్నారు. వ్యాపార కోణానికి దూరంగా ఉంటూ సమాజ సేవకు విద్యారంగాన్ని కేబిఎన్ కాలేజీ ఆలంబనగా చేసుకుందన్నారు. సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ అంకిత భావం కలిగిన అధ్యాపకుల సహకారంతో తమ కాలేజీ విజయాలు సాధించిందన్నారు. త్వరలో బి.ఫార్మసీ కళాశాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కేబిఎన్ కాలేజీ ప్రచురించిన కేబిఎన్ జర్నల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ జర్నల్ను వైస్ ఛాన్సలర్ రామ్జీ ఆవిష్కరించారు. పిహెచ్డి పొందిన అధ్యాపకులతో పాటు సుదీర్ఘ కాలం కళాశాలలో సేవలందించిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ను అతిథులు సత్కరించారు. తొలుత కళాశాల విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ ఉసిరిక ఉమామహేశ్వరరావు, హై స్కూల్స్ కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య, ట్రెజరర్ బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ పిఎల్ రమేష్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, ఇది అనేకమైనటువంటి స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు విడిచేటప్పుడు ఆ వందే మాతరం అనేటువంటి ఒక స్లోగన్తో వాళ్ళ పశువులు భారతదేశం కోసం, స్వతంత్రం కోసం అలవోకగా ఆ ప్రాణాలను వదిలినటువంటి చరిత్రను గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు మనకు ఒళ్ళు దగ్గర పొడుస్తుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి పాత్ర నేను వేశాను. ఆ రోదర్ఫర్డ్ కాల్చినప్పుడు వందే మాత్రం ఒక్క సీతారామరాజు చనిపోతే వేలాది సీతారామరాజులు వచ్చి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేస్తారు రోదర్ఫర్డ్ అని చెప్పిన డైలాగ్ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆ వందే మాత్రం అంటే ఇలా పట్టుకుని పశువులు బాసినటువంటి సీన్ నాకు గుర్తుకొస్తుంది.
ఒక నటుడుగా ఆ పాత్ర వేయటం ఆ రోజు నాకు తెలియలేదు. ఈ 150 సంవత్సరాల సందర్భంగా ఈ ఆ పాటని ఇంత పాపులర్గా చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేయటం, మేము దాంట్లో ఒక చైర్మన్గా, నాటక అకాడమీ చైర్మన్గా నేను పార్టిసిపేట్ చేయడం, నా నాటకం ఆ రోజు గుర్తు చేసుకోవడం, ఇది భావి తరాలకు వెళ్ళాలి. పాటల రూపంలో, నాటకాల రూపంలో దేశభక్తుల కథలన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి చేయాల్సిన అవసరం ఉందని నేను గుర్తు తీసుకుని అనేకమైన కథల్ని ఈ ఆశయాలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్తో సంప్రదించి పాటలు పద్యాలు చేస్తామని తెలియపరచుకుంటూ నమస్కారం. ఈ నేల ఒకప్పుడు విదేశీ పాదాల కింద నల్లగబడిన దేశం, నలిగి పోరాడిన దేశం. ఆ పోరాటానికి శ్వాసగా చెప్పుకునే ఒక గేమే వందే మాతరం. అటువంటి వందే మాతరాన్ని తరతరాలుగా 150 ఏళ్ళు నిర్విరామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ గేయం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత శ్వాసలాగా ఎలా నిలిచిపోయింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి విద్యార్థులు క్రీడలతో పాటు చదువులను ముందుకు సాగాలని ఎస్బీఐ బ్యాంక్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భవానీ ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ధువి చంద్రిక, పౌలరత్నం, వేముల సాయి వంటి ప్రతిభావంతులైన సీనియర్ క్రీడాకారులను సన్మానించారు. అజిత్ సింగ్ నగర్ లోని ఎంపీపీ స్టేడియంలో హాకీ శతాబ్ది ఉత్సవాలను ఎన్టీఆర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంక్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు భవానీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవానీ ప్రసాద్ మాట్లాడుతూ 1880లో బ్రిటిష్ వారు భారత్ కు హాకీని పరిచయం చేశారని, 1925 నవంబర్ 7న గ్వాలియర్ లో హాకీ అసోసియేషన్ స్థాపించబడిన సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. జనరల్ సెక్రటరీ కె రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ ఎం సుకన్య, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జె సురేష్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిచంద్రిక, పౌలురత్నం, వేముల సాయి వంటి ప్రతిభావంతులైన సీనియర్ క్రీడాకారులను సన్మానించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జె సురేష్ మాట్లాడుతూ హాకీ రంగంలో తమ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, పిల్లలు నేషనల్ స్థాయికి వెళ్తూ ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. గ్రామ స్థాయిలో హాకీని అభివృద్ధి చేయడమే ఈ శతాబ్ది ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలు హాకీ మ్యాచ్లు నిర్వహించగా బాలికల విభాగంలో హాకీ బర్డ్స్ ఆఫ్ ఫెదర్స్ క్లబ్ విజేతగా నిలవగా, పురుషుల ఫైనల్ మ్యాచ్ లో శ్రీనగర్ హాకీ క్లబ్ గెలుపొందింది.
ఎంబీపీ స్టేడియం అజిత్ సింగ్ నగర్ నుండి మేము హాకీ ఆడిస్తాను. అలాగే జనరల్ సెక్రటరీ ఎన్టీఆర్ డిస్టిక్. ఈరోజు సెలబ్రేషన్ 100 సంవత్సరాలు హాకీ స్టార్ట్ అయ్యి గ్వాలియర్లో 1925లో నవంబర్ 7వ తారీఖున స్టార్ట్ అయింది. ఆ సెలబ్రేషన్స్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము విజయవాడలో, అలాగే ప్రతి చోట చేసుకుంటున్నాము అన్నమాట. ఈ సెలబ్రేషన్కి 4 టీములు 5 టీములు వచ్చినాయి. ఇక్కడ 5 క్లబ్స్ వచ్చినాయి. ఆ క్లబ్ల నుండి మ్యాచ్లు ఆడిన దానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన దానికి మన టీము మన ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇస్తామండి. అలాగే ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే గ్రౌండ్స్ లెవెల్స్లో మున్సిపాలిటీ స్కూల్లోకి వెళ్ళి డెవలప్ చేయాలనే హాకీ అంతరించిపోతుందండి. మన విజయవాడలో అసలు చాలా తక్కువ ఉంది, అంతరించిపోతుంది. నేనైతే ఇక్కడ అన్ని స్కూల్స్లోకి వెళ్ళేసి హాకీ మోటివేట్ చేసి హాకీ పిల్లలను పోగు చేసి వాళ్ళకి దిశ అంటే ఒక మార్గం, చెడు మార్గం కానీ ఎటు మార్గంగా కానీ పోకుండా ఉంటే ఒక స్పోర్ట్స్ అనేది ఒక మంచి మార్గంలో ఎంచుకోవటానికి వాళ్ళని ఏర్పరచుకుని ఇక్కడ హాకీ నేర్పిస్తున్నామండి. అనేక మంది వచ్చి హాకీ ఆడటం వల్ల ఒక వ్యాయామంతో పాటు చదువుతో పాటు కూడా ఒక స్పోర్ట్స్ కూడా ఉంటే ఎడ్యుకేషన్లో ఒక ఎంసెట్కి కానీ ఇంజనీరింగ్ కానీ ఉద్యోగాలకు రావడం చాలా తేలికండి. అలాగే ఇప్పుడు మరి ముఖ్యంగా ఏంటంటే 100 years సెలబ్రేషన్స్. హాకీ మనకి బ్రిటిష్ వాళ్ళు 1980లో స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనం 1925లో మనం ఒక రికగ్నైజ్డ్ అయ్యి 100 సంవత్సరాలు పట్టింది ఒక స్థాయికి రావాలంటే. ఇంత స్థాయి నుండి మనం ఇక్కడ పిల్లలు కూడా మన ఇక్కడ నుండి కూడా ఒక్కళ్ళన్నా సరే ఒక ఒలింపియన్స్ ఆడాలనేసి నా కోరిక. ఆ కోరిక ఇండియా కార్డు రిప్రజెంట్ చేయాలనే కోరిక. మనకి ఉన్న ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయండి విజయవాడలో. ఆ ఫెసిలిటీ కల్పిస్తే మనం ఇక్కడ విజయవాడ నుండి కూడా ఒక ఒలింపియన్, ఒక ముఖేష్ కుమార్, ఒక ధనరాజ్ పిల్లే, ఇప్పుడు ఉన్న కౌరు సుమిత్జిత్ కౌరు లాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి మనతో పాటు ఇండియా టీంకి ఆడాలని ఇక్కడ విజయవాడ నుండి వెళ్ళాలని ఆశిస్తున్నానండి. ఈ సెలబ్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేషన్ చేసి దీన్ని ఎంకరేజ్ చేయాలనేసి కోరుకుంటున్నానండి. మీ దగ్గరికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని హాకీకి ఒక విజయవాడలో ఉందని తెలిసి ఎంబీపీ స్టేడియంలో ఉందని తెలిసింది కాబట్టి మీరు కూడా రావాలని నేను అందరిని ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు మ్యాచెస్ అండి, సెలబ్రేషన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయడానికి పిల్లలకి మ్యాచెస్ చేస్తున్నామండి. ఈ మ్యాచెస్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఉన్నవారికి సర్టిఫికేట్లు బహుకరించడం, అలాగే మెడల్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ ఆడి బాగా ఆడాలనేసి ఒక ధ్యేయంతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇలాంటి మ్యాచెస్లు ఇలాంటి జరగడం వల్ల అనేక మంది ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భవానీ దీక్ష విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలకా మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లుగా వివరించిన చైర్మన్. గ్రాండ్ విజయవాడ జేజీఆర్టీ హోటల్స్ పండుగ సీజన్ లో దాని సాంప్రదాయ కేక్ మిక్స్ వేడుకతో ప్రారంభం. హర్డే కేక్ మిక్సింగ్ యొక్క ప్రతిష్టాత్మక సాంప్రదాయంలో పాల్గొనడానికి విచ్చేసిన మీడియా ప్రముఖులు మరియు హోటల్ సిబ్బంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 12వ SIPB సమావేశం. ఇప్పటి వరకు ప్రారంభం కాని ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి. ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.